ओम श्री सद्गुरु ರೂಪರಹಿತ ಅಹಿಂಸಾ ಯೋಗೇಶ್ವರ ವೀರಧರ್ಮಜ ಮಾತಾಜಿಯವರ ಟ್ರಸ್ಟ್ನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪರಮ ಪೂಜ್ಯ ಶ್ರೀಯುತ ಶಿವಯ್ಯ ನಾಯ್ನವರು ವೇದಿಕೆ ಹತ್ರ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ದಯಮಾಡಿ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ತಾವು ಕುಳಿತ ಸ್ಥಳದ ಎದ್ದಿಂದುಕೊಂಡು ಪೂಜ್ಯರಿಗೆ ಸ್ವಾಗತಿಸಬೇಕಾಗಿ ತಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ. ओम श्री सद्गुरु रूपरहित अहिंसा योगेश्वर ವೀರಧರ್ಮಜ ಮಾತಾಜಿಯವರ ಟ್ರಸ್ಟ್ನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪರಮ ಪೂಜ್ಯ ಶ್ರೀಯುತ ಶಿವಯ್ಯ ನಾಯ್ನವರು ವೇದಿಕೆ ಹತ್ರ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ದಯಮಾಡಿ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ತಾವು ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು ಪೂಜೆಗೆ ಸ್ವಾಗತಿಸಬೇಕಾಗಿ ತಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री सद्गुरु महायोगिनी रूपरहित अहिंसा योगीश्वर वीरधर्मज माता की जय. పూజ్యులకు, పెద్దలకు, సద్భక్తులకు అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు మనం అమ్మగారి యొక్క అవతార ఉత్సవాల్లో ఆఖరి దినం. ఈరోజు దుఃఖమైన కారణం, అమ్మగారి దృష్టిలో, అమ్మగారిదిలో ఆయనకి అది ఆనందమైన కాలం, మనకంతా కూడా దుఃఖమైన కాలం. ఇప్పుడు మన హనుమంతు చెప్పాడు, అమ్మగారు కళ్ళు తెరిచింది, ఎందరో చూశారు. అయితే అప్పుడు అమ్మోళ్ళ పాదాలను పారతో కడుగుతూ, ఇంకేమ్మా మీరు అనుకున్నారు కదా, మీరు లోపలికి వెళ్ళాలని 2 నెలల నుంచి అనుకున్నారు. ఇప్పుడు మీరు అనుకున్న పని అయింది, ఇంకా లింగంలో ప్రవేశించండి అమ్మా అని మనసులో దుఃఖం చేసుకుంటూ పాదాలు కడుగుతున్నప్పుడే అమ్మ కళ్ళు తెరిచారు. అమ్మ కళ్ళు తెరిచి నేనున్నానని చెప్పి మా అందరికీ కూడా తెలియజేస్తుంది. నేను వస్తాను, నేను రాకుండా పోయేది కాదని ఒక సత్య ప్రమాణాన్ని భగవంతుడు మనకు చేసి ఉన్నాడు. అమ్మగారు వచ్చింది లోక కళ్యాణం చేయటానికి. తాను వచ్చి తన వెంట అందరినీ కూడా తీసుకొచ్చారు, సకల దేవతలను కూడా తీసుకొని వచ్చారు, సప్త ఋషులు తీసుకొచ్చారు, సకల దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అందరినీ తీసుకొచ్చారు. ఈ కలియుగం మహాపాప యుగం. ఈ పాపాన్ని ఒక్కటే బ్రహ్మ వచ్చినా, విష్ణు వచ్చినా, ఈశ్వరుడు వచ్చినా జరగదు. గురుమూర్తి వస్తేనే మేము పోతామని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మగారికి శరణం అన్నారన్నమాట. మీరు వస్తే మేము వస్తాం, మీరు రాకపోతే, గురుమూర్తి రాకపోతే మేము రాము అన్నందుకే అమ్మోళ్ళు ముందు జన్మించి తర్వాత వాళ్ళని జన్మింపజేసుకున్నారు. 33 కోట్ల దేవతలంతా కూడా జన్మి తీసుకొని అందరూ కూడా మాయాదేశంలో, అందరూ కూడా తమకు తామెవరో తెలియదు. ఒక రిటైర్డ్ డిఎస్పి, ఒక పోలీస్ ఆఫీసరు, ఆయన అంత గట్టిగా అమ్మను పట్టుకున్నాడంటే అది ఆయన పూర్వజన్మే కానీ ఈ జన్మది కానీ మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను అనమాట. ఎందరో పోలీస్ ఆఫీసర్లు మనం చూస్తాం, ఎందరో అమ్మ దర్శనం తీసుకోవాలి. శంకర బిదిరి అయితే మస్తు దర్శనం తీసుకున్నాడు. ఇప్పుడు రాను కూడా రాడు, ఆ హోదాలో ఉన్నది. అది మన సిద్ధరామ సార్ ఆ విధంగా పోలీస్ అయింది వచ్చాడంటే అది పూర్వజన్మ పుణ్యం ఏదో ఉంటుంది ఆయన ఉన్నందుకే. ఆ యొక్క అటనే ఎందరో ఉన్నారు, అందరూ మహానుభావులంతా కూడా అందరూ ఉండి
అమ్మ యొక్క సేవలు అందరూ కూడా తరిస్తూ ఉన్నారు, మాయా దేహాలలో ఉన్నారు, మరణం చేసేది. వాళ్ళ రూపం వాళ్ళకి తెలియకుండా మాయ చేసి మరణం చేసి. ఇప్పుడు శివరారెడ్డి చిన్న బాలుడుగా వచ్చాడు, ఇంత బాలుడు అమ్మ ముందుకు తీసుకొచ్చాడు. ఇంతే బాలుడు అంటే అమ్మ చెప్పారు. ఇంకా అది పురిటిది ఉంటుంది కదా, అది కూడా సరిగా పోయలేదు. అది వచ్చాడంటే ఆయన అంటే ఎవరైనా వస్తారా, అది ఆయనదేదో పూర్వజన్మ ఉన్నది. ఇట్టే అందరూ కూడా మహానుభావులు అందరూ కూడా జ్ఞానేశ్వరే కానీ యాదవన్నది కూడా పుణ్యమే. కానీ ఆయన ఎన్నో పనులు చేశాడు యాదవన్న. ఇంకొక ఆయన రాలేదు, యాదారావు, ఆయన పేరు యాదయ్య కదా. యాదయ్య వచ్చాడో లేదో, ఆయన కూడా ఎన్నో కట్టడాలు చేశాడు, ఎన్నో చేశాడు, కానీ రావటం లేదు. ఎందుకంటే ఈ మాయ అనేది చాలా కష్టపెడుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ మాయ అనేదే ఇట్లా చేస్తుంది. ఇప్పుడు హనుమంత శిల్పి ఆయన అమ్మ సృష్టి, ఆయన కూడా అమ్మ తన కార్యం ఈ విధంగా తెచ్చుకొని ఆ విధంగా ఆయనకి అటువంటి యొక్క అవకాశం ఇచ్చారు అమ్మగారు. లేకపోతే ఎంతోమంది శిల్పులు లేరు ప్రపంచంలో. అంట అందరినీ కూడా అమ్మగారు తెచ్చుకున్నారు, అందరూ పుణ్యాత్ములే. ఇటీవలనే మన బాలకృష్ణ గారు పరమపదించారు. ఆయన ఉంటే వచ్చి మాట్లాడుతుండేమో. ఆయన కూడా చాలా పుణ్యాత్ముడు ఉన్నాడు. అమ్మ ఆయనకి ఎంతో ఇష్టపట్టి ఆ శ్రీశైలం ఉన్నప్పుడు ఎంతో ఆయన్ని ఒక్కడికే పిలుచుకొని మళ్ళీ కరీంనగర్ పోయి అక్కడ ఆశ్రమం నిర్మాణం చేసి తర్వాత షాపూర్ వెళ్ళి సత్యమ్మ గారు చాలా పుణ్యవంతులు, అందుకని ఆమెకు మోక్షం దొరికింది. ఏనండి, ఇటు అమ్మ భక్తులంతా కూడా ఎట్లున్నారు, పరమాణువులైన భక్తులు ఉన్నారు, మామూలు కాదు. అందరి యొక్క రూపాలు చాలా ఘనమై ఉన్నాయి. అందరు కూడా కలిపి ఒక్కొక్కరు చెప్పుకుంటా పోవాలంటే అదంతా టైం చాలదు. కానీ అందరూ కూడా పుణ్యాత్ములే, అందరూ దేవతా స్వరూపాలే. మొన్ననే పోయినాడు మన కుక్కవార్త మన సరాబ్ కృష్ణ ఉంటే ఎంతో ధైర్యం ఇస్తుండే, ఎంతో మాట్లాడుతుండే. భగవంతుడు తీసుకెళ్ళాడు ఆయన. ఏం చేస్తాం, అదంతా కూడా ఒక టైం వచ్చినప్పుడు ఎవరైనా పోవాల్సి వస్తుంది, పోతారు. ఇప్పుడు మాణిక్యప్ప నాయన మందెప్పన్న ఇద్దరు అమ్మ చెప్పా ఏమని, అయినా మీరంతా చుట్టుపక్కల అంతా ప్రచారం చేయాలా, అంత అజ్ఞానం ఉన్నది, అమ్మగారు అనుగ్రహం ఉంటుంది, మీరైతే ప్రచారం చేయాలంటే అమ్మ మీరు రోజు దర్శనం ఇవ్వాలని అడిగారు వాళ్ళు ఇద్దరు. అడిగిన తర్వాత సరే నాయన రోజు దర్శనం ఇస్తాను నేను, మీరు ఊర్లలో అంతా తీసుకురాండి అన్నారు. ఉన్నాడు ఇప్పుడు ఆ పుణ్యాత్ముడేమో కైలాసం వెళ్ళిపోయినాడు, ఈ పుణ్యాత్ముడు ఉన్నాడు. అంటే అడిగిన రోజు దర్శనం ఇస్తాను నాయనని అమ్మ ప్రకారం ప్రతిరోజు దర్శనం ఇచ్చారు. ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాలంతా కూడా వచ్చి అమ్మని దర్శనం చేసుకొని ఇప్పుడు పావనం అయిపోయినారు అందరూ దేవతా స్వరూపాన్ని చెందారనమాట, దేవతలు అయిపోయినారు అందరూ అనమాట. ఇంకా ఆ భగవంతుల్లో ఐక్యమయ్యేదానికి ఏం చేయాలి, అందరూ ఆ గురుమూర్తిని మనసులో, అమ్మగారిని మన మనసులో పెట్టుకొని నిరంతరం ధ్యానించుకుంటా ఉండాలి. మనం ఉన్న చోటనే మనసు మాత్రమే అమ్మగారి సింహాసనం మీద అమ్మగారిని చూస్తూ ఆ పాదాలను చూసుకుంటూ ఆ దివ్య రూపాన్ని మనము ఎప్పుడు కూడా హృదయంలో పెట్టుకుంటే, ఇది ఇప్పుడు మా శివరారెడ్డి మా పాడే కదా, ఆనందం ఆనందం బ్రహ్మానందం గురుచరణం. ఈ గురుచరణం వల్లనే గురువులను చేరితేనే మనకు జ్ఞానం కలుగుతుంది, జన్మ సార్థకం అవుతుంది. కానీ మీరు ఎన్ని గుళ్ళు తిరిగితే కూడా, ఎన్ని శిల్పాలకు మొక్కితే కదా, ఎన్ని విగ్రహాలు మొక్కితే కూడా ఏమీ లభించదు నాయన అన్నారు అమ్ముడు. నేను చెప్పేది కాదు. అందుకనే మూడునికి మూర్తి పూజ, జ్ఞానికి ఆత్మ పూజ. అంటే మనలో ఉన్నాడు భగవంతుడు, ఆ గురువు యొక్క అంశ మనలో ఉన్నది. ఆ గురువుని మనం స్మరిస్తుంటే మనలో ఆయన నిండి నిపుణుడై ఉంటాడనమాట. మనం ఎంత స్మరిస్తే, మనం ఎంత జ్ఞాపకం చేస్తే ఆ గురువు అంతటి అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంటాడు. ఎవరిలో ఏం భక్తి ఉందో మనకు తెలియదు, మనమే పెద్ద భక్తులు అని మనం అనుకోరాదు. ఎవరో మామూలుగా భక్తుడైన వాడు అమ్మంటారు, ఎట్లా పిచ్చోడు లెక్క ఉంటాడు, నేను ఎచ్చోడు లెక్క ఉంటాడు, భగవంతుడు కూడా ఎచ్చోడు పిచ్చోడయ్యే తిరుగుతున్నాడు అనే మాట అన్నారు అమ్మోళ్ళు అనమాట. ఎట్టున్నారో మనకు తెలియదు. ఎచ్చోడు పిచ్చోడయ్యే తిరుగుతున్నారు.
మా శివశంకర్ అంటే చింపిరిగాడు అంటే ఏంది నాయన అని మా శివశంకర్ అడిగే, ఏమో లేరా అదంతా మనకి ఏం తెలుస్తుంది టైం వచ్చినప్పుడు అని నేను అన్నాను. అట్టా భగవంతుడు అనేటివాడు, మహానులు అనేటివాడు ఎచ్చిపాడు పిచ్చివాడు సింపుల్గానే చింపిరిగానే ఉంటారనమాట. వాళ్ళ యొక్క ఆత్మ, వాళ్ళ మనసు భగవంతుడితో అనుసంధానం చేసుకోవటమే గొప్ప అనమాట. ఏనాయన మనము చాలా అదృష్టవంతులు. మన అమ్మ భక్తులే లోకంలో కల్లా అదృష్టవంతులు ఉన్నారు. ఈ ప్రపంచాన్ని అంతా కూడా వాళ్ళే జయిస్తారు. ఈ ప్రపంచం అంతా కూడా వాళ్ళ స్వాధీనమే అవుతుంది అనేది చరిత్ర. అది నగ్న సత్యము, అది జరిగేది తీరుతుంది. కానీ పూర్తిగా టైం ఉండదు అనమాట. అంతేగాని ఇవంతా ఈ క్షుద్ర రాజకీయాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఈ కుల భేదాలు, మత భేదాలు ఇవన్నీ కూడా మతంతో దేశించుకుంటా అందరూ నా మతము నీ మతం అని దేశించుకుంటా ఉంటారు నాయన. ఇవన్నీ కూడా మతములన్నీ గతములయ్యేది. మతములన్నీ కూడా గతములైపోతాయి. భగవంతుడి యొక్క సకల ధర్మమే కూర్చుంటుంది. అప్పుడు అమ్మగారు దివ్య దేహంతో ఆకాశ మార్గాన అమ్మగారు తిరుగుతుంటే మనమంతా కూడా ఆనందం కేరింతలు అంతా కొట్టే రోజులు కూడా, ఆనందంతో అందరూ పరవశమైపోయే రోజులు వస్తాయి. మీరందరూ కూడా గట్టిగా, నేను చెప్పేది మీరందరూ చదువులు రాకపోవచ్చు. అమ్మ ఏమన్నారు, చదువు శాస్త్రము ఏల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకుతుంది. చదువుకోవాల్సిన అవసరం లేదు, భగవంతుని కోసం నాయన భక్తి ఒకటి ఉంటే చాలని అమ్మగారు చెప్తారు. అదేవిధంగా మీరందరూ కూడా చదువు రాని వాళ్ళైనా కూడా అమ్మ అనుకుంటూ ప్రతిరోజు కూడా ఆ విధంగా మీరంతా మీ దైనందిన కార్యక్రమం అంతా జరుపుకుంటున్నారు. ఇంకా గట్టిగా జరుపుకొని, ఇంకా శ్రద్ధ వహించుకొని, మీ ఇల్లంతా కూడా ఒక దేవాలయం లెక్క చేసుకొని మీరందరూ కూడా తదాత్మత చెందాలన్నమాట. ఇకనైనా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల నాయకులు అందరూ కళ్ళు తెరవాలి, మురికిలోకి పోరాదు. ఇక్కడ పూర్ణవాహినైన పుణ్యనది అమ్మ, పూర్ణవాహినైన పుణ్యనది గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి నదులు ఎట్టున్నాయో ఆ పుణ్యనదుల యొక్క సంగమమే అమ్మ. అటువంటి యొక్క పుణ్యనది తీరాన మనం ఉండి కూడా అక్కడ నీళ్లు తాగకుండా మురికి గుంటల్లో తాగుతున్నారు. ఎక్కడో ఏదో దేవత అంటారు, ఎక్కడేదో దర్గా అంటారు, ఎక్కడేదో చర్చ్ అంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? భగవంతుని దృష్టిలో ఇవన్నీ ఏం లేదు. ఉన్నదంతా ఆ కృష్ణ భగవానుడు చెప్పినట్టు నీ దేహమే దేవాలయము, జీవో ప్రోక్తో సనాతన. నీలో ఉన్న ఆ యొక్క జీవాత్మనే భగవంతుడని తెలుసుకొని నీవు కర్మయోగాన్ని అనుసరించు. నిష్కామ ఫలం ఏ ఫలితం వచ్చినా కూడా భగవదర్పణ చేసి దానికి చింత చేయకుండా నీ మనసును నా అందు లయం చెయ్యి, నీవు కూడా ముక్తుడు అవుతావని మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు కదా. అంత సింపుల్గా మనం అంతా కూడా ఏం చేయాలి, నిత్యము మన పిల్లలతోటి, మనందరూ చూడండి, మన పిల్లలు అమ్మ బిడ్డల పిల్లలంతా కూడా ఇంత పిల్లలు కూడా ఇట్లా భస్మం పెడతారు, ఇట్లా గుట్టు పెడతారు, ఇట్లా నమస్కరిస్తారు, ఇట్లా చప్పట్లు పెడతారు, ఓం నమ శివ అని. చిన్న పిల్లగాడు కూడా ఇప్పుడు మా జగజ్జీవుడు మనవరాలు ఇట్లా ఓం నమ గురుదేవ అంటారు. ఇట్లా ఈ విధంగా సంస్కారం అమ్మ ఇస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. వారు ఆ ధర్మాన్ని ఎత్తుకొని వచ్చారు అమ్మగారు, దాన్ని తప్పదు, అది నడిపించే తీర్థాలు. ఎవరితోటి నడిపిస్తారు? భక్తులందరితోటి నడిపిస్తారు. భక్తులతో అంతా కూడా ప్రేరణ చేసి భగవంతుడు తన దైవ కార్యాన్ని నిర్వర్తించుకుంటాడు. ఏ విధంగా అంటే మన రాముడు ఏం చేశాడు? తాను వేసాడు ఆ బండలు, తాను వేయలేదు. కానీ వాళ్ళనంతా తరించాలని, వానరులంతా తరించాలని వాళ్ళతోటే ఆ గుండ్లంతా ఏపిస్తాడనమాట. ఏపించి వారధి కట్టిస్తాడు, అందరినీ తరింపచేశాడు. ఆ రోజు ఎవరైతే రాముడంట ఉన్న వానరులే ఈరోజు అమ్మ భక్తులని తెలుసుకోండి. అందుకనే తేత్రాయుగ సపరివారీకరం. తేత్రాయుగం నుంచి వస్తున్నారు అమ్మ భక్తులు. ఇప్పుడు వచ్చింది కాదు. అంతటి యొక్క ధన్యులు అందరూ కూడా సద్భక్తితోటి, సద్భావంతో మీరందరూ కూడా నడిచి మన భక్తులంతా ఇంకా మన సంఘం 3 కోట్ల మంది స్త్రీలు, 3 కోట్ల మంది పురుషులు అవుతారట. ఒక సైన్యం అవుతుందంట. సైన్యం 3 కోట్ల మంది పురుషులు, 3 కోట్ల మంది స్త్రీలు ఆ భగవంతునికి మంగళహారతులు చేస్తారట. ఆ రోజు అమ్మోళ్ళు 2018లో
18లో పోయినారు కదా అక్కడ షాపుల ఆశ్రమం పోయినప్పుడు ఏ విధంగా ఆమెకు జేజేలు పలికారో ఇంకా అంతకన్నా కోట్ల మంది హారతులు పడతారు. అటువంటి ఒక రోజు కూడా వస్తుంది. అందరూ అనేక రకమైన కష్టాలు పెడుతుంటే మాకు కూడా ఈ దేహం తజించాలన్నా అనిపిస్తుంది, లేకపోతే బయటికి రాకుండా ఉండాలని అనిపిస్తుంది అనమాట. ఎన్నోసార్లు అట్లా అనిపిస్తుంది కానీ లోపల పోగానే గురుదేవుడు ధైర్యం ఇచ్చి పంపిస్తాడు అనమాట. లోపల పోగానే గురుదేవుడు ధైర్యం ఇచ్చి పంపిస్తాడు. ఏనా అందరిని భక్తులంతా చూసుకొని ఆనందం వేస్తుంది. మళ్ళీ భక్తుల మధ్య ఉంటే తినాలని అనిపించదు, తాగాలనిపించదు, ఏమనిపించదు అనమాట. ఎందుకంటే ఇది భగవంతుని కార్యము. ఇది అయ్యిందాకా ఓపిక పట్టాలా. ఇది అయ్యేది ఇంకా టైం ఇంకా కొంత దగ్గరికి ఉన్నది. ఇంత దగ్గరకు అయిన తర్వాత ఇంకా భగవంతుని ఇష్ట. కానీ అందరూ కూడా ఈ యొక్క సన్మార్గంలోకి రావాలి. ఎందుకు ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ఇంత అజ్ఞానంలో ఎందుకు ఉంటాయి? ఇక్కడ అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు, అందరూ మంచిగా రాజకీయంలో ఉన్నారు, అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎందుకు అజ్ఞానంలో ఉండి అందరితోటి గొర్రెలు గోపించేది, మేకలు గోపించే పాప కార్యాన్ని ఎందుకు చేస్తున్నారు? పాపానికి పోతారంటే వాళ్ళంతా నిర్వంశమైపోతారని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా మీకు అర్థం కావటం లేదా? ఈ చుట్టుపక్కల గ్రామాలకంతా ఇంకా అర్థం కావటం లేదంటే, అమ్మని తెలుసుకోవటం లేదంటే ఇంకా ఏమనాలా? అంటే ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు చారణ బాగా ఉంటుంది అయినా బాగా పోతుంది అన్నారు. ఆ పోయే దాంట్లో వీళ్ళంతా ఉన్నారో ఏమి? ఉండే పని అయితే వస్తుండేటి వాళ్ళు పుట్టకి ఇంకా కార్యాన్ని అంతా ఇంకా జయప్రదంగా నడుపుతుండేటి వాళ్ళు అందరూ కూడా అమ్మాలి. ఎందుకంటే దేవుని పేరుతో మనం హింసను చేస్తున్నామంటే అది ఏ విధంగా అయినా శాస్త్రబద్ధము. దేవుని పేరుతో హింస చేయటము ఎంత శాస్త్రబద్ధమా? అది కొంచెం కూడా ఆలోచించలేరా? ఇంకా కొంచెం కూడా ఆలోచించకపోతే ఇంకేం ఆలోచిస్తారు? మానవ జన్మ వచ్చినందుకు మనము ఇచ్చిన జ్ఞానం ఏంది? అన్ని జీవులకు ఇవ్వలేదు భగవంతుడు, ఒక్క మానవ జీవికే ఇచ్చాడు అనమాట. మాట్లాడే శక్తి ఇచ్చాడు, విచారణ చేసే శక్తి ఇచ్చాడు. వాటికి అన్నిటికీ అన్ని శక్తులు ఉంటే కూడా వాటికి నోరు లేకుండా చేసేసాడు భగవంతుడు. వాటికే నోరిచ్చుంటే అన్ని జీవులు నీకు అటాక్ చేస్తే అన్ని జీవులు మాట్లాడితే నీ జీవనం సాగుతుందా? కానీ భగవంతుడు మానవ జీవికి ఇన్ని ఉపకారాలు చేశాడు. రకరకాలైన పదార్థాలను సృష్టించాడు, రకరకాలైన పండ్లను సృష్టించాడు, రకరకాలైన సుగంధ ద్రవ్యాలు సృష్టించాడు, ఎన్నో సృష్టించాడు ఈ భగవంతుడు. అయితే కూడా తృప్తి పట్టడం లేదు స్వార్థ మానవులు. దాన్నంతా కూడా ఆ జీవులంతా కూడా హింస చేస్తున్నారు. అది ఎంత పాపము. అమ్మగారు ఏమంటారు? ఆ యొక్క మాంసం తినేటి వాళ్ళంతా మళ్ళీ మానవ జన్మకి రాదు నాయన, అవి అంతా జంతు జన్మకే వెళ్ళిపోతారు. కానీ అమ్మ ఇంత తపస్సు చేసి ఇంత మహిమ చూపిస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇంకా కళ్ళు మూసుకొని ఉండటం ఎంతటి ఏమైనా చర్యలు కాస్త అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోవాలి. ఎందుకు? అందరూ కూడా త్యాగమే ఉండాలి. అటువంటిది చేసుకోవాలన్నమాట. అందరూ కూడా ఒకటే మతమైపోవాలా? అందరూ కూడా భారతీయులే, అందరూ మనమంతా భారతీయులే అనే భావన పెంచుకోవాలా? ఈ కులాలు మతాలన్నింటినీ పక్కకు పెట్టేసేయాలా? సన్మార్గంలోకి అందరూ నడవాలా? అమ్మగారి యొక్క సందేశాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అయోధ్యలో గుడి కట్టారు, కానీ రాముడు అక్కడికి రాడు, ఇక్కడికి వస్తాడు. రాముడు ఈ క్షేత్రానికి వస్తాడని మీరు తెలుసుకోండి. ఈ లోకాన్ని రక్షించబోయే రాముడు, ఈ లోకానికి రక్షించబోయే ఆ భగవంతుడు 8 క్షేత్రానికి వస్తాడు. అందుకే అన్నారు కదా, 12 మందికి వచ్చు భక్త వత్సలు. 12 మందికి వస్తాడు భగవంతుడు. ఏ విధంగా వస్తాడు? ఆయన వెంబడి ఎంతమంది కోట్ల మంది భక్తులు అందరూ తీసుకొని వచ్చి కళ్యాణం చేసేది వస్తుంది. అందరికి ఆనందమయ్యే రోజు వస్తుంది. ఇప్పుడు కష్టాలు కలుగుతుంటాయి భక్తులకు అన్నారమ్మా. కష్టాలు అనుకోరా. కష్టము లేదు, సుఖము లేదు. కష్టం లేదు, సుఖం లేదు. ఈ రోజు ఒక కష్టం వస్తే రేపు ఇంకో కష్టం వస్తుంది. ఈ కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది. అందువల్ల సుఖం కూడా వస్తుంది. ఈ సుఖము ఎంత కూడదు, మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ సుఖం కావచ్చు, ఇంతకన్నా తక్కువ కావచ్చు. సుఖము దుఃఖం అనేది లేదు నాయన.
మేము మానాభిమానాలు ఇచ్చిపెట్టే గుట్టెక్కే శివయ్య, మానాభిమానాలు ఇచ్చిపెట్టే గుట్ట ఎక్కినాము. ఎవరేమన్నా కూడా మేము చిరునవ్వుతో స్వీకరించాము. ఆఖరాకి ఈ గుట్ట ఇచ్చి వెళ్ళిపోయినాము శ్రీశైలానికి. అటువంటి మాటలన్నా కూడా మేము ఏమీ బాధపడలేదు. మేము మానాభిమానాలు ఇచ్చి వచ్చాము నాయన. అందుకే ఇప్పుడంతా కూడా ఇంత క్షేత్రాన్ని అమ్మగారు సృష్టించారు. ఎన్నో ఆశ్రమాలని, ఊరూరు ఆశ్రమాలు కూడా చేసుకుంటున్నారు. అమ్మదంతా వైభవం అయిపోతుంది ప్రపంచం అంతా కూడా. మనమంతా ధైర్యము పుణ్యమే కానీ ఏమి సందేహపడదు. కష్టాలు చేయని మీరు ఎవరు కూడా చింత చేయరారు. అమ్మ నాకు ఈ కష్టం వచ్చి అమ్మ నాకు కష్టమే అనుకోవద్దు. మనం చేయవలసింది జపము, ధ్యానం. జపం చేసుకుంటానే నడవాలి పనులు. వీలైనప్పుడు ధ్యానం చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు కూడా ధ్యానం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు పురుషులు, స్త్రీలు జపతపాలే నిజమైన దేవత, ఇంకా ఎవరు కాదు. జపము తపం వల్లనే మన యొక్క ఋషులే గాని మహానులే గాని భగవంతుడు ప్రత్యక్షం చేసుకున్నారు. వరాలు పొందేటోళ్ళు వరాలు పొందినారు. జన్మ ధరించేటోళ్ళు జన్మ ధరింప చేసుకున్నారు. ఆ విధంగా తపస్సు వల్లనే సాధ్యం అవుతుంది. కానీ మనం ఎన్ని గుళ్ళు తిరిగితే కూడా ఏమి సాధ్యం కాదు. మనము ఎన్ని గుళ్ళు తిరిగితే కూడా ఏమి సాధ్యం కాదు. ఈ గుండెల్లో ఉన్న భగవంతుడి వల్ల అది అప్రదర్శనం. అమ్మ ఏమంటారు, మనసు అనేది చిన్న చిన్నగా నింపుకోవాలి, చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసుకోవాలి, సాధన చేసుకోవాలి. అది ఇంకా మనసు సాధన చేయకపోతే ఏమనుకోవాలన్నారమ్మా, ఇగో నా గురువుకి అప్ప చెప్పిరా నా మనసుని. అమ్మ ఎంత సూక్ష్మంగా చెప్తారు. నా గురువుకి అప్ప చెప్పిరా, నేను రాను, నేను చెప్పినట్టు రానని చెప్పాలంట ఆ మనసు. అట్లా చెప్పుతూ పోతే కొద్ది రోజులు కానీ నీ జోలికి రాక నువ్వు చెప్పినట్టు చూడండి. మనం మన గురువు మీద పెట్టేయాలి. మనసు నిలవటం లేదు చాలా మంది అంటుంటారు. మనసు నిలవకపోతే కూడా నీవు దాని దగ్గర పోవద్దు. అమ్మ ఇంకో మాట చెప్పేది. ఇప్పుడు అందరం ఇక్కడ అంతా సభ చేస్తున్నాం, అందరు చెప్పేదంతా వింటూ ఉన్నారు, అందరు శ్రద్ధ కూర్చొని వింటున్నారు. కొంతమంది కొద్దిగా ఏమన్నా ఉంటే పోతుండొచ్చు, మళ్ళీ వస్తుండొచ్చు. కానీ మనసుకి ఏం చెప్పాలంట, అమ్మన్నారు ఇగో నేను రానని చెప్పాలంట. అది లేపితే కూడా నువ్వు లేచిపోరాదు. ఆ బయట పోవాలి, అక్కడ ఏం జరుగుతుంది అది వినాలి. ఏమిటో ఈ మాటలు ఎంతసేపు అందరు చెప్పిన మాటలు చెబుతున్నారు అని అనుకోకుండా అది కూర్చోబెట్టగలుగుతుంది. అంటే ఆ మనసు అనేది స్వాధీనం అవుతుంది ఆయన. అందువల్ల అది పిలిస్తే కూడా అంటే వాడి శరీరము పోవద్దు, ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది అని అంటారు. ఆ విధంగా ఆ మనసును మనం స్వాధీనం చేసుకోవాలంటారు. అప్పుడు చూడండి, ఆ భగవంతుడు ఘనాతిఘనుడు, ఘనమైన వాడు. ఆయన ఎన్నెన్నో ఉన్నాయి, ఆయన ఘనమైన వాడు. ఆయన యొక్క వాక్కు డాకులతో ఇవన్నీ తెచ్చే. ఆయన వాక్కు ఎక్కడికంటే ఒక డాకుతో సమానం అన్నమాట. ఒక మాట అంటే జరుగుతుంది. ఆయన అమ్మాయికి అవుతుందంటే అవుతుంది. అమ్మ ఏమంటే అది అవుతుంది. ఎందుకంటే తపస్సు, ఎవరు తపస్సు చేస్తే కూడా అటువంటి శక్తి వస్తుంది. మనం సాధించుకుంటే మనలో ఆ శక్తి వస్తుంది. మనలోనే భగవంతుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. మనలోనే మనకు అంతా వస్తుంది. తనలో దేవుడు దండిగా ఉండాలి అన్నారు కదా అమ్మోళ్ళు. ఆ తనలో దేవుడు చూసుకోవడానికి మనం ఏం చేయాలి? ఏ పని చేస్తున్నా ఆ యొక్క భగవంతుడిని అమ్మాయి మనం మనసులో పెట్టుకొని ఏదో ఓం నమ శివాయను ఏదో ఒక అమ్మ చివరికి ఓం నమ శివాయ రాకపోతే అమ్మ అనుకుంటే కూడా చాలా మోక్షం అవుతుందని మా చివరికాడ లక్షపక్క అమ్మని చెప్పారు. ఏ మంత్రాలు అడుగుతారు లక్షప, ఏవో అమ్మ అనుకోకు అదే మోక్షం అవుతుందన్నారు అన్నమాట. అట్లా ఉన్నది అమ్మ యొక్క శక్తి. మామూలు కాదు అమ్మోళ్ళు. దేవతలే సాటి రారు. దేవాది దేవతలు ఆ రోజు చెప్పేవారు. మీకు శంకరుడే రోజు అమ్మ కూడా తిరుగుతుంటే కూడా ఒక మాట మాట్లాడలేదు. ఏమిస్తావు శంకర నాకు అని చెప్పి అన్నానంటే అందరి దేవతలు కూడా అమ్మ వెంటనే ఉన్నారు. మన యొక్క క్షేత్రాన్ని అంతా కూడా కాపాడుతున్నారు. అంతా విధంగా ఆంజనేయుడే కానీ, శివుడే కానీ, వీరభద్రుడే కానీ, దుర్గాదేవి కానీ అందరూ కూడా
అంతర్లీనంగానే ఈ క్షేత్రాన్ని ఎవరెంత జరపాలనుకుంటే కూడా వాళ్ళంతా వాళ్ళే కాపాడుతున్నారు. అది మనకు తెలియదు, అది అమ్మగారికే గుర్తారు. అందుకనే ఏ దేవాది దేవుడు కూడా మాకు సాటి రాదు. నా యొక్క పుట్టుబడి నా అంతం, నా అత్యంతములు ఎవరికి తెలియదు అంటారు. అటువంటి యొక్క ఆనంద గురువు మనకి గురువుగా దొరికారంటే మనది ఆ భగవంతుడు అన్నట్టు మనము కూడా ఆ రామాయణ కాలం నుంచి ఆ భగవంతుని యొక్క ఇదిలో ఉన్నామని మనం తెలుసుకోవాలి. ఎవరు అధైర్యపడరాదు. అదే చెప్పాను నేను రామకృష్ణకి నాగిరెడ్డికి. అమ్మ ఉన్నారు, మన ఏంటి అమ్మ ఉన్నారన్నాడు. వాళ్ళు ఎవరైనా సరే మనం ఎవరు ఏం చేయలేదు అయినా అదొక్కటి భావం మనం తీసుకోవాలా. అయితే ఎవరైనా రంగబాబు కానీ ఎవరైనా కూడా శివరాముకి కానీ ఎవరైనా మిత్రులు ఉన్నా ఎవరున్నా అమ్మ వాళ్ళకి ఏం చెప్పారంటే, అమ్మ తల్లి భవిష్యత్తును తెలుస్తుంది, అమ్మకు తెలకుండా ఉంటుందా, ముందు జరగబోయేది తెలుస్తుంది, అంతా తెలుస్తుంది. ఏమన్నారంటే అద్దాలు కాడ ఆడ గుంటూరు శివరాముకి ఏమన్నంటే, ఇదిగో శివరాము, మీకు భగవంతుడు 108 క్షేత్రాలు తిరుగుతాడు, పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు. ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన పోయి శరణాలంటే అప్పుడు ఆయన మీకు క్షమిస్తాడు అని చెప్పి అన్నారనమాట. ఇప్పుడు చాలా రోజుల కింద, ఇది 2011 ముందన్నమాట. అన్నమాట అది ఆలోచన చేయరు. ఇప్పుడు శ్రీశైలంకి వచ్చి రచరచన చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, దుర్మార్గం లేకపోతే ఏమవుతుంది, శిక్షకే గురవుతారు. అంతవరకు వాళ్ళు ఓపిక పట్టాలా. 108 క్షేత్రంలో భగవంతుడు ఎప్పుడు తిరుగుతాడు అప్పుడు ఆయన శరణమన్నారు. కానీ శ్రీశైల రాష్ట్రానికి వచ్చి అక్కడ నానా రకాలైన రచన చేసి ఈ రోజు కూడా అక్కడ ఉన్న 2 రోజులు కొట్టారు. ఆ గుంటూరు శివరాము అది 11 రోజుల విషయం. కానీ ఇదే సంగతి అమ్మ చెప్తున్నారు. ఏమన్నారు, ఆ భగవంతుడిని శరణమన్నారు, అప్పుడు ఆయన క్షమిస్తారు. మరి అంతదాకా వాళ్ళు డోబులు పట్టుకున్న మన ఆశ్రమాలకు వచ్చి చేస్తే శిక్ష బోధిస్తారు. భక్తులు ఊరుకుంటారా? ఆశ్రమంకి వచ్చేది ఎంతమంది భక్తులు వచ్చినారు, ఏదో భక్తి భావనకే వస్తారా కాదా? అంతేగాని ఇక్కడ గల్వా చేయడానికి వస్తే అమ్మ ఏమన్నారు, ఇక్కడ గల్వా చేసుకుంటే వాళ్ళ భక్తులు ఎంత అవుతాయని మొదలనే చెప్పి ఉన్నారు అమ్మ. అటువంటి అహంకారంలోకి ఎందుకు పోతారు వాళ్ళు? అర్థం కాదు. అని ఎందుకు చెప్పారంటే అమ్మవాడు ముందే ఎందుకు చెప్పారో అట్టా భగవంతుని యొక్క లీలలు అట్టా ఉంటాయి. అమ్మ ఏమంటే అవన్నీ కూడా జరిగే మనం తెలుసుకోవడం లేదా? భూమి ఆకాశం సూర్యుడు ఎట్ట నిండి ఉన్నాడో అంత నిండి ఉన్నాడు. మనం ఏమంటే అమ్మగారిని చూస్తే, మనం అమ్మగారిని మాట్లాడుకుంటే అమ్మగారు చూస్తే మనం ఒక ఆనందం గడుపుకొని మనకు బాధ అయింది. కానీ ఆత్మస్వరూపంలో ఆయన అనంతుడై ఉన్నాడు, మనం అల్పులమై ఉన్నాము. ఆ అనంతుడిని మనం ధ్యానించాలి, సేవించాలి. ఎప్పుడు కూడా మనం అమ్మ అనుకుంటే చాలు, ఓం నమ శివాయ అనుకున్న మనసు మాత్రం అమ్మ యొక్క పాదారావిందాలు పెట్టుకుని మీరు నడవండి. మీ కష్టాలని దూరం అవుతాయి, మీకంతా మంచి సుఖం ఉంటుంది, మీరందరూ ఆనందంగా ఉంటారు. గట్టిగా అమ్మను పట్టుకొని ఆనందంతో మనం అంతా నడవాలని మీ అందరికీ మరొకసారి నేనేం తప్పు చెప్తే క్షమించండి. అందరూ కూడా ఆనందంతో నడవాలి. ఎప్పుడు కూడా నిత్యానందాన్ని కలిగిస్తాడు ఆ భగవంతుడు. మా సిద్ధార్థ సార్ అంటుంటే మనం నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఒకరు అమ్మ ఇట్లా ఆకాశ మార్గంలో తిరుగుతున్నట్టు వచ్చింది ఆయన, ఇట్లా అమ్మ ఇట్లా దర్శనమిచ్చినారని అంటే జరిగే భవిష్యత్తును చూపిస్తుంటారు ఆయన. మనకి అసలు కూడా అమ్మ చూపెట్టారంట. ఆయన కూడా అమ్మ ఆకాశ మార్గంలో తెలియదు. అది దృష్టాంతం ఎంతెంతో మంది మా జ్ఞానేశ్వర కూడా అమ్మ దర్శనమిచ్చినారంటాడు, మా జయం పెట్టారు. అందరూ కూడా భక్తులంతా కూడా అంటుంటారు. అది జరుగుతుంది. ఎందుకు ఆకాశ మార్గంలో తిరుగుతాడు భగవంతుడు అంటే, మనమేమో భూమి మీద, ఆయనేమో ఆకాశం. హంసరూపమునందు హరి సంచరించేను, హంసరూపమునందు హరి సంచరించే సంశయాలెల్లా తీరేనుమా, కంసవర్ధనుడు కమలాలయం వెడలి,
హరిదోషములనచివేసేనుమా హరిదోషములనచివేసేనుమా హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. హంస రూపం, హంస ఎక్కడ నడుస్తుంది? ఆకాశంలో, ఆకాశంలో వికరిస్తుంది. ఆ విధంగా భగవానుడు కూడా ఆకాశంలో వికరిస్తాడు హంస రూపంలో. హరి రూపంతో, ఆ మహావిష్ణువు యొక్క రూపంతో, అఖండమైన ఆ శక్తితోటి హరి రూపము దాల్చి ఆ భగవంతుడు కదా అదొకటి చేయలేకపోయినాడు. అయితే నేను మన లక్ష్మణ్ ఉండేప్పుడు మన మల్లికార్జున అదే మీరు నాకు సహకరిస్తారు, నాకు సహకరిస్తారా మీరు? మనం అమ్మడు లింగాలేకి పోతానని మీరు కూడా కొద్దిగా సహకారం కావాల్సి వస్తుంది నాకు. ఒకటే నేనంటే అప్పుడు మేము అమ్మ దగ్గరికి మేము రాలేము ఆయన అని అంటారు అనమాట. అంటే సరే భగవంతుడి ఇష్టం ఎటువంటి ఆటలు ఇంకా శివ పంపించారు, తానే కళ్ళు మూసేసుకున్నారు. కళ్ళు మూసుకున్నారు, మరి లోపల పోయి కళ్ళు తీశారు, కళ్ళు తీసారు. ఆయన యొక్క అద్భుతమైన మనకు అర్థం కాదు అమ్మగారి. అదొకటి చేయలేకపోయిన చేత ఇప్పుడు కూడా ఉన్నది. ఎప్పుడైతే భగవంతుడు ఆకాశ మార్గాలను విధిస్తారు అప్పుడు నాకు ఆ చింత పోతుంది అనమాట. ఆ చింత అట్లా ఉంటుంది. అమ్మాయి వెళ్ళి చెప్పుకుంటారు కాబట్టి మీ అందరికి ఆకలి అవుతుంది, మా శ్రీనివాసరావుకి వీళ్ళందరికీ ఆకలి కాకుండా అందరికీ ఆకలి అవుతుంది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం సభ ఉన్నది కదా, అప్పుడు మాట్లాడుకోవచ్చు. అమ్మగారిది ఎనలేని యొక్క అనంత శక్తిని ఈ కలియుగంలో అమ్మ ఈ కలియుగంలో మహాపాప యుగంలో ఈ ధర్మ సంస్థాపన చేయడానికి ఆయన వచ్చారు కాబట్టి ఇది మాత్రం సత్యము. ఈ సత్యాన్ని అమ్మగారు నిరూపిస్తారు. ఒకవేళ ఇప్పుడు మేమేమి మా చేత ఏం చెప్పిస్తున్నారు అదే అన్నామన్న నేను చెప్పాలంటే కార్తీక అమావాస రోజు మళ్ళీ ఆదేశం ఇచ్చారు అమ్మ. చెప్పాల్సిందే, నువ్వు ఎవరైనా వెళ్ళకపోయినా ఎవరికి నువ్వు భయపడరాదన్న తర్వాత బలికాయ వచ్చింది. కార్తీక పూర్ణమి రోజు ఏమి జరగలేదు, ఇంకా ఏమి జరగలేదు కదా ఏదన్నా దృష్టాంతం అంటే ఇంకా టైం ఉన్నది జరిగేదానికి. ఉగాది దాకా టైం ఉన్నది, జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఏమి జరుగుతుంది అంటే ఢిల్లీ అంతా నాశనం కావాలి. అది జరుగుతుందా ఇంకా తొందరగా జరగదా? మొత్తం భూకంపాలతో కుంగిపోతుందా, ఇంకేమన్నా వస్తుందా? ఇంకా మనం ఎదురు చూడాలి. ఢిల్లీ ఒకటి 50 మందికి తరలి రావాలి, కర్ణాటకకి తరలి రావాలి. కాబట్టి అది జరుగుతుంది అని అన్నారు. అది జరుగుతుంది అన్నారు, ఇంకా జరగటం లేదు. అయితే అమ్మాయి ఏమన్నారంటే భగవంతుడు కూడా కాలగుణాలన్నీ పొడిగిస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు పొడిగిస్తాడంటే టైం ఇస్తే కొంతమంది మారుతారు, ఇంకా కొంతమంది మారుతారు. విభీషణ యొక్క సత్యపురుషులు ఉన్నారు, వాళ్ళందరినీ మార్చాలా, వాళ్ళందరినీ భక్తిస్తే తేవాలా, అందరినీ ఉంచకూడదాయా. అందుకని ఆయన టైం ఇస్తాడు భగవంతుడు. టైం ఇస్తాడని చెప్పేది స్వామి నువ్వు అడిగితే కదా అమ్మ ఇచ్చి ఇంత టైం అయ్యా 3 సంవత్సరాలు అని అన్నాడు జగన్. అంటే నాయన పోస్ట్ పోన్ అవుతుంటది. భగవంతుడు భక్తులకు ఇంకా కొంత భక్తులు మార్చడానికి పోస్ట్ పోన్ చేస్తాడు. జరిగే తీరుతుంది ఎప్పుడైనా కూడా. జగనప్పుడు భగవంతుడిని అడుగుతాము, ఎందుకు రా భగవంతుడు అని తెలుసుకున్నాం. అక్కడ శ్రీశైలం తెలుసుకున్నాం. మల్లికార్జున సన్నిధిలో భగవంతుడు వస్తాడా రాడని మల్లికార్జున సన్నిధిలో అది కూడా తెలుసుకున్నాం. భగవంతుడు రాకపోతే అది చూద్దాం. ఇంకా ఓపిక కూడా వస్తానన్నాడు, రక్షిస్తానన్నాడు జగత్తుని. అది చేస్తాడా లేదనేది శ్రీశైలంలో మల్లికార్జున సన్నిధిలోనే తెలుసుకున్నాము. ఆ టైంలో నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఈరోజు సభాముఖంగా అది కూడా చెప్తున్నాను. అదే అందరూ కూడా ప్రేమతోటి, అందరూ కూడా భక్తితోటి, అందరూ ఒకరికొకరు ప్రేమాస్పదంతో అందరూ కూడా నడుచుకుంటూ, అందరు ఐక్యత ఉంటూ, భక్తి భావాన్ని పెంచుకుంటూ అందరూ కూడా యానబుద్ధి క్షేత్రానికి చేరుకోవాలా ప్రతి ఒక్కరు అని నేను నా యొక్క ప్రార్థన. అందరూ చేరుకొని సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం సద్గురు మహాయోగి యోగేశ్వర వీరధన్మజ మాతా కీ జై.